తాండూరు ఎమ్మెల్యే శ్రీ మనోహర్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. ఈరోజు పరిగి నియోజకవర్గంలో గౌరవ పెద్దలు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, గౌరవ సహచర శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, పత్రికా సోదరులకు అందరూ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ యావత్ వికారాబాద్ జిల్లా ప్రజలకందరూ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ 15 నెలల కాలంలో, ఈ 15 మాసాల కాలంలో ఎక్కడ ఏ ముఖ్యమంత్రి గారు చేయనటువంటి డెవలప్మెంట్లు ఈరోజు ఇచ్చినటువంటి హామీలు గతంలో టీఆర్ఎస్ ఇవ్వడం జరిగింది. మనం కూడా ఆ రోజు 6 గ్యారెంటీలు ఏదైతే ఇస్తామని చెప్పినటువంటి దాంట్లో ఈరోజు మేజర్గా ఉచిత బస్సు కానివ్వండి, 200లకు సిలిండర్ కానివ్వండి, ఈరోజు 500లకు 200 యూనిట్ల కరెంటు కానివ్వండి, 500లకు ఒక సిలిండర్ కానివ్వండి, ఈరోజు రుణమాఫీ దేశంలో ఎక్కడ కూడా 21,000 కోట్లు ఎక్కడ కూడా ఒకటేసారి జరగడం అనేది గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు యావత్ భారతదేశం అంతా కూడా 70,000 కోట్లు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు చేస్తే ఒక తెలంగాణలో వితిన్ షార్ట్ టైంలో 6 నెలల లోపల ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా, ఇంత ఇబ్బందికరంగా ఉన్నా కానీ 21,000 కోట్లు ఏదైతే చెప్పి ఉన్నామో 25 లక్షల మందికి ఈరోజు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. అదే కాకుండా ఈరోజు డెవలప్మెంట్లో వికారాబాద్ జిల్లాలో మీరు చూసిండ్రు, ఎక్కడ పోయినామంటే రోడ్లు ఏ విధంగా అధ్వానంగా ఉన్నాయో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ప్రతి నియోజకవర్గానికి దాదాపు 700 కోట్లు ఈరోజు గౌరవ స్పీకర్ గారు ఉన్నారు, వారి సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈరోజు వికారాబాద్ కానివ్వండి, పరిగి కానివ్వండి, తాండూరు కానివ్వండి, కొడంగల్ కానివ్వండి, అన్ని నియోజకవర్గాలు మాత్రం గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ స్పీకర్ గారి సహకారంతో డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. అన్నిటి కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్లు అన్ని కూడా టెండర్స్ ప్రాసెస్ అయిపోయినాయి. అదే కాకుండా తాండూరు చరిత్రలో కోట్పల్లి ప్రాజెక్టు కానివ్వండి, జుంటుపల్లి ప్రాజెక్టు కానివ్వండి, మరి చెన్నారెడ్డి గారు వేసినప్పుడు కోట్పల్లి ప్రాజెక్టు ఈ గత 10 సంవత్సరాలు మనం అనుకున్నాం తెలంగాణ వస్తే మన నీళ్లు మనం తెచ్చుకుంటాం, మన నిధులు మన విధులు మనం తెచ్చుకుంటామని చెప్పినాం. కానీ వాళ్ళు తట్టేడు మట్టి తీసినటువంటి పాపాన ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళు చేయలే. మన ముఖ్యమంత్రి గారు, మన స్పీకర్ గారు మేమంతా కూడా అసెంబ్లీలో కొట్టాలి, గౌరవ ఎంపీసీ మినిస్టర్ గారితో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి దాదాపు ఒక 120 కోట్ల వరకు కోట్పల్లి ప్రాజెక్టు టెండర్ కూడా పెట్టడం జరిగింది. దాదాపు 9,500 ఎకరాలు వారేటువంటి కోట్పల్లి ప్రాజెక్టు కెనాల్స్ కరెక్ట్ లేక ఇప్పుడు 2,000, 3,000 ఎకరాలు కూడా పారడం లేదు. ఈరోజు ఆ 120 కోట్లతో నాకు కెనాల్స్ మొత్తం మరమ్మతు చేస్తే మళ్ళీ 9,500 కోట్లు ఈరోజు ఆ రైతాంగానికి, దాదాపు తాండూరు వికారాబాద్ రైతాంగానికి మళ్ళా 9,500 ఎకరాలు పారబోతుంది. అదే జుట్టుపల్లి ప్రాజెక్టు దాదాపు 5,000 ఎకరాలు పారబాటున్నటువంటి జుట్టుపల్లి ప్రాజెక్టు ఈరోజు 1,000-1,500 కూడా ఈరోజు పారుతుందంటే దాన్ని పట్టించుకునేది గత పాలకులు ఎవ్వరు కూడా ఇరిగేషన్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. దాన్ని మళ్ళీ కూడా 10-12 కోట్లతో నా కెనాల్స్ అన్నింటినీ కూడా చేపిన, అది కూడా టెండర్ ప్రాసెస్లో ఉన్నది. అదే కాకుండా మాకు శివసాగర్ ప్రాజెక్టు ఆ రోజు గౌరవ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫౌండేషన్ వేయడం జరిగింది. ఇప్పటి వరకు దాన్ని మళ్ళీ కూడా దాని దరిదాపుల్లో దాన్ని చూసినటువంటి పాపను పోలేరు. మళ్ళీ ఇప్పుడు ఆ శివసాగర్ ప్రాజెక్టును కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ స్పీకర్ గారి సహకారంతో దాన్ని కూడా కంప్లీట్ చేయడం జరుగుతూ ఉన్నది. వర్క్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. రోడ్స్ మీరు కూడా చూసిండ్రు అధ్వానంగా. మరి తాండూరులో అయితే మేము గ్రామాలకు ప్రచారం చేయకపోతే మా దగ్గరికి తాండూరుకి ఎవరైనా పిల్లనియాలంటే కూడా దాని రోడ్లు బాగాలేవు, ఇవ్వలేని పరిస్థితి. అది స్పీకర్ గారు కూడా మన అసెంబ్లీలో డైరెక్ట్ కూడా చెప్పడం జరిగింది. అది వాస్తవం. ఆ విధంగా ఉన్నటువంటి రోడ్లు ఈరోజు అన్నింటినీ కూడా రోడ్లు కూడా స్టార్ట్ కావడం జరిగింది. డెవలప్మెంట్లో గతంలో ఎప్పుడు లేనంత విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈరోజు వికారాబాద్ జిల్లాని అన్ని విధాలు అభివృద్ధి చేసుకుంటున్నాం. సేమ్ టైం మనం లక్ష్మీదేవిపల్లి ఏదైతే ఉన్నదో మేమందరం కూడా చెప్పడం జరిగింది. ఇరిగేషన్ మినిస్టర్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. మొన్న బడ్జెట్ సెషన్లో లక్ష్మీదేవిపల్లిని కూడా దాన్ని యాడ్ చేయడం జరిగింది. తప్పకుండా లక్ష్మీదేవిపల్లి అంటే మనం ముందు నుంచి అనుకున్నాం, అదొక తెలంగాణకు ఒక ఆనిముత్యం లాంటిది, ఒక కుండ లాంటిది అనుకొని ఎన్నో మాటలు కేసీఆర్ గారు కూడా చెప్పారు. అయినా వచ్చిన 10 సంవత్సరాల్లో దాన్ని ఊసెత్తినటువంటి పాపన పోలేడు. ఇప్పటికైనా మళ్ళీ ఈరోజు బడ్జెట్లో పెట్టడం అందరూ కూడా అభినందనీయం. తప్పకుండా ఏదైతే మనం అనుకొని చేసినామో తప్పకుండా వికారాబాద్ జిల్లానే కానివ్వండి, తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో అన్ని విధాలు అభివృద్ధి చేసుకుంటామని తెలియజేసుకుంటున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం.